వెల్కమ్ టు డిస్టార్ టీవీ. భూమి రిజిస్ట్రేషన్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2026 నాటి కొత్త నిబంధనల ప్రకారం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కేవలం ₹100 స్టాంప్ డ్యూటీతో సచివాలయాల ద్వారా సులభతరం చేయబడింది. ఇకపై పూర్వీకుల ఆస్తుల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ అధికారుల సర్టిఫికేట్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వారసత్వ భూములు, గ్రామ వార్డు సచివాలయాలలోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ₹100 రుసుముతో జరుగుతుంది. నాన్ అగ్రికల్చరల్ భూములు, పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ నిబంధనలు కూడా సులభతరం చేయబడ్డాయి. డిజిటల్ రిజిస్ట్రేషన్ 2026 నుంచి ఆధార్ ధృవీకరణతో పూర్తిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలులో ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్లపై చర్యలు, ఆస్తుల డబుల్ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భూభారతి తెలంగాణలో భూమి సర్వే రిజిస్ట్రేషన్ రికార్డులను ఒకే గొడుగు కిందకు తెచ్చే భూభారతి పోర్టల్ను ప్రారంభించారు. భూమి వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ కోసం వెబ్సైట్లో అడంగల్ లేదా మీ అడంగల్ ద్వారా వివరాలు పొందవచ్చు. గమనిక, ఇవి 2026 ప్రారంభంలో వచ్చిన అప్డేట్స్. సచివాలయంలో లేదా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తాజా నిబంధనలు నిర్ధారించుకోండి.